హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను మీ ప్రవీణ్ని. వెల్కమ్ బ్యాక్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో బేసికల్లీ ఈ వీడియో చాలా స్పెషల్ అండి. మొత్తం చూడండి ఈ వీడియో, ఎందుకంటే మొత్తం ఎలాగైతే ఒక కామన్ మ్యాన్, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ అబ్బాయి మీ ముందు ఎవరైతే వీడియో చేసి ఈరోజు మాట్లాడుతున్నాడో, అదే అబ్బాయి మేబీ 7 years మనం ముందుకి వెళ్తే ఎలాగా ఈ అబ్బాయి ఆ జర్నీ స్టార్ట్ చేశాడు, ఎలాగా ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది, ఏం చేస్తే ఫస్ట్ శాలరీ ఆ అబ్బాయికి వచ్చింది, అలానే ఏమేం స్ట్రగల్స్ వచ్చాయి, ఫ్రెండ్స్ ఎంతవరకు హెల్ప్ చేశారు ఈ అబ్బాయికి, అలానే ఎలాగా ఆ అబ్బాయికి ఒక ప్రాజెక్ట్ నుంచి తీస్తారు, ఆ అబ్బాయి ఏం వర్క్ చేయలేకపోయాడు అయినా సరే లైక్ ఆ ప్రాజెక్ట్లో తీస్తారు, మిగతా అన్ని ఫ్రెండ్స్ నుంచారు ఆ ప్రాజెక్ట్లో, బట్ ఈ పర్టికులర్ అబ్బాయిని మాత్రం ప్రాజెక్ట్ నుంచి తీస్తారు. అలానే 3 years తర్వాత ఈ అబ్బాయి ఏ కంపెనీ జాయిన్ అయ్యాడో, ఆ అబ్బాయి ఆఫర్ లెటర్ ఎలా ఉంది, ఎంత శాలరీ నుంచి స్టార్ట్ చేసి ఎలా ఎలా కాంపోనెంట్స్ డివైడ్ అయ్యాయి, ఈ వీడియోలో మొత్తం మీకు తెలుస్తుందండి. సో మొత్తం వెయిట్ చేయండి, ఆఫర్ లెటర్ నేను రివీల్ చేస్తాను ఏదో ఒక పాయింట్లో. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అబ్బాయి ఎవరో కాదండి, నేను మీ ప్రవీణ్ని. సో ఏంటంటే నేను ఒక Tier 3 కాలేజ్ నుంచి బిలాంగ్ చేస్తాను. మా కాలేజ్లో అయితే కోడింగ్ లేదండి, అంటే అసలు సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియదు నాకు. బేసికల్గా ఏంటంటే ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేయడం కూడా వచ్చేది కాదు కాలేజ్లో. సో ఒకటే లక్ష్యం అండి, ఏంటంటే మన పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి, అలానే మన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని. సో ఇంత ప్యాకేజ్ వచ్చేయాలి, ఒక 5 lakhs 6 lakhs అలా ఏం థాట్ లేదు. జస్ట్ ఒక జాబ్ ఉంటే సరిపోద్ది, మన లైఫ్ హ్యాపీగా ఉంటే సరిపోద్ది, ఆడాలి పాడాలి తినాలి పడుకోవాలి, ఇదే ఉండేదండి లైఫ్ 2016లో. సో ఏంటంటే 2016లో నా బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను. అది కూడా మా కాలేజ్ ఇచ్చింది ఆ ప్లేస్మెంట్ కూడా. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నా కాలేజ్ వచ్చి అనిల్ నెరకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, విశాఖపట్నంలో ఉంటుంది. సో ఈ కాలేజ్లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి, అలానే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా వచ్చాయి. బట్ ఏంటంటే మనం అంత కెపాబుల్ లేవన్నమాట, కోడింగ్ రాసి కోడింగ్ చేసి అంత చేసేటప్పటికే లేదు. మనకి ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్, అలానే ఏవైతే సార్ మేడం చెప్పేవారో లైక్ యాప్టిట్యూడ్లో ఇలా ప్రిపేర్ చేయాలి, ఇలా ప్రిపేర్ చేయాలి. సో మోస్ట్లీ గూగుల్ చేసి క్వశ్చన్స్ అంతా ప్రాక్టీస్ చేసి నాకు ఆ ఆఫర్ వచ్చిందండి. సో ఆఫర్ ఎంత ఏంటి, ఎలా ఆఫర్ లెటర్ డివైడ్ చేశారు, ఎప్పుడు ఆఫర్ లెటర్ వచ్చింది అంతా నేను మీకు మొత్తం ఈ ల్యాప్టాప్లో చూపిస్తానండి. మీకు స్క్రీన్ మొత్తం చూపిస్తాను ఈ ల్యాప్టాప్తో. సో వెయిట్ చేయండి, మొత్తం వీడియో చూడండి. సో ఏంటంటే ఎలాగైతే నాకు ఇన్ఫోసిస్ నుంచి ఆఫర్ వచ్చిందో, నేను ఏమనుకున్నా అంటే ఓకే, ఇన్ఫోసిస్ అంటే పెద్ద కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, మనం వెళ్ళి ఓకే పేరెంట్స్ నుంచి మనం దూరం వెళ్ళిపోయి మనంతలు మనం సంపాదించుకునే కెపాసిటీ వస్తుంది అంతా ఒక థాట్లో ఉండేవాడిని. బట్ ఏమైందంటే 2016 మేలో నాకు ఇన్ఫోసిస్ కాల్ లెటర్ వచ్చింది. ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో లైక్ లైఫ్లో ముందుకెళ్ళాలి, ఓకే పేరెంట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం వదిలేయాలి పేరెంట్స్ని, మనం మన లైఫ్కి ఆలోచించుకొని ముందుకెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. బట్ ఆ టైంలో నాకు ఆ కాన్సెప్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఓకే మనం ఎక్కడ ఒక రాంగ్ స్టెప్ వేస్తే ఎక్కడ మళ్ళీ పేరెంట్స్కి ఇబ్బంది అవుద్ది అనేది కూడా నాకు మైండ్లో ఉంది. ఎందుకంటే అప్పుడే మనం ఫ్రీ బర్డ్, అంటే రెక్కల్లో వచ్చే ఒక పక్షిలాగా ఉంటామండి. ఎప్పుడైనా జాబ్ వస్తే కొత్తగా 4 years సేమ్ మన కాలేజ్, సేమ్ ఫ్రెండ్స్, సేమ్ హౌస్ నుంచి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేటప్పటికి అదొక మైండ్ సెట్తో ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఏవైతే మిస్టేక్ చేశానో ఆర్ ఎల్స్ మీకు చెప్పబోతున్నానో అది మీరు చేయకండి, ఓకేనా? సో ఏవైతే నేను మిస్టేక్స్ చేశానో అవి చెప్తాను, ఏవైతే నేను సక్సెస్ఫుల్గా నేను ఓవర్కమ్ చేసి దాన్ని బయటకు వచ్చాను అవి కూడా చెప్తాను ఈ వీడియోలో. సో ఏంటంటే నేను ఇన్ఫోసిస్ జాయిన్ అయిపోయాను May 9th 2016లో ఇన్ఫోసిస్ జాయిన్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 6 months ట్రైనింగ్ ఉండేది. 2 times ఫెయిల్ అయిపోయానండి ట్రైనింగ్లో. సో ఫెయిల్ అయిపోయినా సరే, ఎందుకంటే జావా కోడింగ్ ఇచ్చారు, ఫుల్ లెంగ్త్ జావా కోడింగ్ అండి. సో ఏంటంటే మన చిన్న బుర్రకి జావా అనేది ఎప్పుడూ సెట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఏంటంటే మనం ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని ఎలా ఒకలాగా మొత్తానికి గట్టయితే ఎక్కాము. సో 6 months ట్రైనింగ్, November 2016కి నాకు 68% ఆర్ 70% మొత్తం 6 months ట్రైనింగ్ది కలిపి యావరేజ్ వచ్చింది. సో అలానే నేను లొకేషన్స్ తీసుకున్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పెట్టాను. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే హైదరాబాద్ రాలేదు, ఎందుకంటే 70% అబౌవ్ వాళ్ళకి హైదరాబాద్ వచ్చింది. నాకు 68 అలా 69 సంథింగ్ ఉండే వల్ల నాకు చెన్నై వేస్తారండి. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇన్ఫోసిస్లో ఇది ఒక సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో ఎలా ఉండేదంటే ఓకే సర్వీస్ బేస్డ్ జాయిన్ అయిపోయామా, వీళ్ళు ఎక్కడ ఓపెనింగ్స్ ఉంటే అక్కడ వేసేవారు. సో అలానే నాకు జావాలో ట్రైన్ చేశారు. బట్ ఏం చెప్పాలంటే ఆ జావాలో ట్రైన్ చేసిన తర్వాత నాకు మొత్తం ఏంటంటే డెవాప్స్లో పడేశారండి తీసుకెళ్ళి. సో ఎప్పుడైతే నాకు డెవాప్స్లో పడేశారో విత్ ఇన్ 1 month నాకు అర్థమైంది ఏంటంటే
డెవాప్స్ అయితే మన వల్ల కాదనేది అర్థమైంది. ఎందుకంటే కొత్త కొత్త టూల్స్ గూగుల్ చేయాలి, నేర్చుకోవాలి, ఆటోమేషన్స్ చేయాలి. సో అలాగా మేనేజర్ కూడా అంటే నాకు తెలీదు, మేబీ మేనేజర్ కూడా కొత్త ఏమో డెవాప్స్కి. సో అప్పుడు ఎగ్జామ్ పెట్టేవాడండి, ప్రతి వారం ఎగ్జామ్ పెట్టేవాడు. సో ఎగ్జామ్లో ఏమయ్యేదంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ మనకు మార్కింగ్స్ అండి, లైక్ అవుట్ ఆఫ్ 10 5 వచ్చేవి, 4 వచ్చేవి, 3 వచ్చేవి. సో నాది అందరికన్నా లీస్ట్ వచ్చేది మార్క్స్, ఎందుకంటే నాకు డెవాప్స్ ఏం తెలియదు. జావాలో ఫుల్ పులిలాగా వచ్చినోడిని డెవాప్స్లో పడేసరికి పిల్లిలాగా అయిపోయాను అనమాట. ఎందుకంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి. సో అలానే స్టార్ట్ చేసాం మళ్ళీ జీరోకి. కానీ ఏంటంటే అప్పటికి లేట్ అయిపోయింది. సో నన్ను ఒకరోజు మేనేజర్ పిలిచాడు క్యాబిన్లోకి. ఏంటంటే ప్రవీణ్, వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ ద టీమ్ అనేసి. నా 10 ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మైసూర్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారో బ్యాచ్ మొత్తం ఉంది, నన్ను మాత్రం ఒకరిని పిలిచాడు. సో అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఒక టీంలో ఉండి, ఒక ఫ్రెండ్స్తో ఉండి, నీ ఒక్కడిని మాత్రం పిలిచి మేనేజర్ చెప్తే ఎలా ఉంటుందో ఆ మూమెంట్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో నాకు సేమ్ ఫీలింగ్ ఉండింది. బట్ ఏంటంటే కొంచెం టీయర్స్ అయితే వచ్చినాయి, కొంచెం నాకు కన్నీళ్ళు అయితే వచ్చాయి. కానీ ఏంటంటే ఓకే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇదైతే చెప్పా, ఈరోజు లాస్ట్ డే ఈ టీంలో, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఓకే, వెంటనే వాళ్ళు రెజ్యూమే ప్రిపేర్ చేసుకోమన్నారు. 2016 నవంబర్లో జాయిన్ అయ్యాను కదా ఈ టీంలో. సో డిసెంబర్ Jan-Feb కల్లా నేను టీం వదిలేయాలి. సో వితిన్ 2 months మధ్యలో గ్యాప్ కూడా ఉన్నింది. సో టీం వదిలేసాను మొత్తానికి. ఏంటంటే టీం నుంచి బయటకు వచ్చి బెంచ్ పూలింగ్ పీరియడ్ ఉంటుందండి ఇన్ఫోసిస్ ఏదైనా కంపెనీలో. బెంచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్లో. సో నేను ఆ బెంచ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఫుల్ మస్త్ అండి, చిల్ లైఫ్ ఉండేది. మార్నింగ్ 9:30కి వెళ్ళేవాడిని ఆఫీస్కి, 12కి లంచ్, 3కి స్నాక్స్, మళ్ళీ 5కి బ్యాడ్మింటన్ ఆడేవాడిని, మళ్ళీ 7:30కి బస్ ఎక్కి 8కి వచ్చేసి ఇంట్లో మళ్ళీ ఫ్రెండ్స్ అందరితో చిల్, మొత్తం జాలీగా ఉండేది. సో డౌన్ ద లైన్ నాకు ఏమర్థమైందంటే ఇలాగ ఉంటే మన స్కిల్స్ ఏం అంటే ఇంప్రూవ్ అవ్వు అనేసి మళ్ళీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఓకే, ఇన్ఫోసిస్లో ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లో నువ్వు రెజ్యూమే పెట్టుకో అప్డేట్ చేసుకొని డెవాప్స్ మీద అని. సో నేను అలాగే పెట్టాను. టొయోటా నుంచి ఒక మేనేజర్ సూరజ్ అని కాల్ చేశారు నాకు. కాల్ చేస్తే విత్ నెక్స్ట్ డే కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. నేను క్లియర్గా చెప్పాను, నేను జావా మీద ట్రైన్ అయ్యాను, కానీ నాకు డెవాప్స్లో కొంచెం ఐడియా ఉంది, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. కానీ నేను వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చానంటే మీరు నన్ను టీంలో తీసుకోండి, ఎలాంటి వర్క్ ఇచ్చినా నేను చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక టీం నుంచి తీస్తారు కాబట్టి ఆ పట్టుదల అనేది ఉంది. ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి ఇన్ఫోసిస్లో ప్రవీణ్ అంటే ఏంటి, ప్రవీణ్ ఏం చేయగలడు, ఎలాంటి టాస్క్ చేయగలడు అనేది. మళ్ళీ ఇదే పులి లాగా వెళ్ళాను ఆ టీంకి, టొయోటాలో జాయిన్ అయిపోయాను. సో అక్కడ వింత ఏంటంటే టీంలో అందరూ అమ్మాయిలండి, నేను ఒక్కడనే అబ్బాయిని. సో అలాగా ఆ టీంలోకి వెళ్ళాను. మొత్తం చాలా బ్యూటిఫుల్ టీం అండి. సపోర్ట్ కానీ ఏదైనా ఇష్యూ వస్తే, ఎందుకంటే అప్పుడు డెవాప్స్ తెలియదు. సో మా లీడ్ ఒకరు ఉండేవారు, అమిత్ అని, ఆయన ఫుల్ హెల్ప్ చేశారండి. ఎందుకంటే ఒక గురువు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, మేబీ టీమ్, మేబీ ఇన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అలానే నాకు అమిత్ అనే ఒక ఆయన దేవుడిలాగా వచ్చి ఎస్కలేషన్స్ వచ్చేవి, రెడ్ మెయిల్స్ వచ్చేవి, ప్రవీణ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ వర్క్, ప్రవీణ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ డెవాప్స్ అనేసి USA నుంచి మెయిల్స్ వచ్చేవి. సో అలాంటప్పుడు నా టీమ్ లీడ్ అమిత్ అనేవారు చాలా హెల్ప్ చేశారు. సో అలా ఒక జర్నీ స్టార్ట్ అయింది టొయోటాలో. సో టొయోటాలో 6 months డెవాప్స్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్లో పడేశారు నన్ను తీసుకెళ్ళి, మళ్ళీ 6 months చేశాను. సో అలాగా 2 years అయిపోయింది. సో టెస్టింగ్, డెవాప్స్, కొంచెం జావా కూడా నేర్చుకున్నాను, మీకు తెలిసే స్టార్టింగ్ జావా, తర్వాత డెవాప్స్, తర్వాత టెస్టింగ్. సో ఆ తర్వాత ఏంటంటే ఒక ట్విస్ట్, అంటే 2 years అయిపోయిందండి. రోజు ఆడుకోవడం, తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, మంచిగా డ్రెస్అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళేవాడిని. సో మొత్తం చిల్ ఉండేది లైఫ్ అంతా, పార్టీలు, ఫ్రెండ్స్ అంతా ఉండేది. బట్ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారండి. లైక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి కూడా గ్రోత్ కావాలి, రైట్? సో నేనైతే హ్యాపీ మోడ్లో ఉన్నా, నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. బట్ వాళ్ళు ఏంటంటే ఓకే, ఇంకో జాబ్ చూడాలనే కాన్సెప్ట్తో జాబ్స్ చూస్తున్నారు. 100% హైక్ వస్తుంది, 200% హైక్ వస్తుంది. కానీ నేను అప్పటికీ చెప్తున్నా, లేదు నేను ఇన్ఫోసిస్లోనే ఉంటా, మంచిగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఇలాగే కావాలనేసి. మొత్తం 3 years అయితే ఉన్నా. అప్పటికి నా 5-6 ఫ్రెండ్స్ వేరే కంపెనీస్లోకి వెళ్ళిపోయారు, కాగ్నిసెంట్ అని, వెరజాన్ అని, అలాగే వెళ్ళిపోయారు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మిమ్మల్ని వదిలేస్తారండి. ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసుకుంటారు, హాయ్ బాయ్ వరకే. అంటే నువ్వు ఫిజికల్గా ఎంతవరకు అయితే ఆ ఫ్రెండ్తో ఉంటావో వాడు అంతవరకే ఉంటాడు నీతో. అట్ పాయింట్ ఆఫ్ టైం వాడు ఎప్పుడైతే అనుకుంటాడో ఓకే వాడికి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కెరియర్కి వెళ్ళాలనేసి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇద్దరు డిపార్ట్ అయిపోవాల్సిందే. నో వన్ ఈజ్ పర్మనెంట్ అండి. అంతకుమించి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు అసలు పర్మనెంట్ ఫ్రెండ్ అనేవాడే కాన్సెప్ట్ అసలు మీరు, అంటే నా లైఫ్లో లేదు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. బట్ మీకుంటే అది మీ అదృష్టం అనుకోవాలి. మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ పేరు. ఎందుకంటే ఈ కాలంలో, ఈ 2024లో మొత్తం ఫేకేనండి. మొత్తం ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న మీ సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటున్నారో అంతా ఫేక్, ఎక్సెప్ట్ మదర్ అండ్ ఫాదర్.
మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు. మీకు కష్టం వచ్చినా వాళ్ళే సపోర్ట్ చేస్తారు, మీకు సుఖం వచ్చినా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది, యు ఆర్ ఇన్ టు ట్రబుల్ అంటే వాళ్ళే ఫస్ట్ వచ్చి మీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ పిల్లర్ లాగా నించుంటారండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మిస్టేక్స్ చేశాను. అంటే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళతో పాటు నేను మూవ్ అవ్వలేదు. నేను ఏమనుకున్నా అంటే ఒక లైఫ్ జిల్ ఉంది, జాలీ ఉంది, సో నేను అలా ఉండిపోయాను. సో అక్కడ ఏమైందంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే నేను రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నా ఒక 3 years తర్వాత. 2019లో అయితే నేను అప్లై చేస్తూనే ఉన్నా. మీకు చెప్పాను ఆల్రెడీ ముందు ఏంటంటే ఒక అమ్మాయిలు ఉండేవారు మా టీంలో. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వెరజాన్కి వెళ్ళారు. సో ఆ అమ్మాయి నన్ను అక్కడ చెప్పింది, వెరజాన్ చాలా మంచి కంపెనీ, నువ్వు అప్లై చేసుకొని. సో అలానే అప్లై చేసుకున్నా. సో అక్కడ ఏంటంటే నాకు మీకు చెప్పినట్లయితే 300% హైక్ వచ్చిందండి నాకు వెరజాన్లో. సో ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే నేను నా ఆఫర్ లెటర్ శాలరీ అది చూపిస్తాను ఇన్ఫోసిస్ది. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే ఈ ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లో మీకు చూసినట్లయితే ఇది అండి నా ఆఫర్ లెటర్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే సిస్టమ్ ట్రైనీ అంటే నాకు ట్రైనీ ఇంజనీర్ ఇచ్చారు ఇక్కడ, ఓకేనా. సో బేసిక్ శాలరీ వచ్చి 6,000 ఉన్నింది, డిఏ వచ్చేసి 1,000 ఉన్నింది, బాస్కెట్ ఆఫ్ అలౌన్స్ అంటే మీరు దాంట్లో ట్రావెల్, ఎల్టీఏ, మెడికల్ అవన్నీ వచ్చేసి 9,000 ఉన్నవి. ఆ తర్వాత బోనస్ ఏదో 1,000 ఇచ్చేవారు. సో మొత్తానికి 18,000 అలా ఫిగర్ ఉండేదండి ఇన్ఫోసిస్లో జాయిన్ అయినప్పుడు. సో ఈ 18,000లో కూడా ఏంటంటే మనకి 4,000 అవి కట్ అయిపోయి ఉండేవి, ఎందుకంటే చాలా వరకు మనకి స్టే కానీ అకామిడేషన్ కానీ ట్రైనింగ్ టైంలో నేను చెప్తున్నా. సో అలాగా నా 18,000 శాలరీ ఉండేది, స్టార్టింగ్ 18-19 ఉండేది, అవన్నీ కటింగ్ పోగా 13,000 అయితే వచ్చేది. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకోసమేనండి. అంటే జనాలు ఇప్పుడు ఎలా ఉంటారంటే ఓకే నాకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కావాలి, నాకు 10 LPA కావాలి, నాకు 5 LPA కావాలి. అరే భయ్యా, ఫస్ట్ మీరు వర్క్ స్టార్ట్ చేస్తే కదా స్కిల్స్ వస్తాయి. మీకు మీ చేతిలో స్కిల్స్ ఉంటే కదా వేరే వాడు కూడా మీకు పిలిచి ఓకే ఆఫర్ లెటర్ ఇస్తాడు ఇంకోటి. సో నా ఉద్దేశం ఏంటంటే మీకు ఈవెన్ 4,000 ఆఫర్ వచ్చినా, లైక్ 4,000 per month జాబ్ వచ్చినా, 5,000 per month జాబ్ వచ్చినా, అసలు మీకు జాబ్ రాకపోయినా ఎవరైనా పిలిచినా అరే భయ్యా రండి మా కంపెనీలో వర్క్ చేయండి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళండి భయ్యా, ఎందుకంటే స్కిల్స్ ఇస్ లార్జర్ దెన్ యువర్ శాలరీ. నేను అదే నేర్చుకున్నా. 18,000, 19,000, 13,000 వచ్చేవి. అప్పుడు నా వేరే ఫ్రెండ్స్కి ఎవరైతే కాలేజ్లో టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డెలాయిట్ అలా జాయిన్ అయ్యేవారు వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు 80,000-90,000 వచ్చేవి. అప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలి, ఎందుకంటే మనం ఎప్పుడు బిందాస్ చిల్ ఉండేవారిని. సో అలానే నేను ఏమంటున్నా అంటే ఈ శాలరీ నేను ఏ ఛానల్లో, నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చూపించలేదు. సో బట్ ఎందుకు చూపించానంటే మీకోసమేనండి. లైక్ ఇది ఒక ఇన్స్పిరేషన్ మీకు, రైట్? ఎట్ ద ఎండ్ మీ పేరెంట్స్ మీరే ఉంటారు, ఓకేనా. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, ఇట్స్ గుడ్, బట్ నాట్ ఆల్వేస్ లైక్ యూ బ్లైండ్లీ ట్రస్ట్ దెమ్. అలానే మీరు మీ కాల్ మీద నించోడానికి ఏమైతే చేయాలో అన్నీ చేయండి. అలానే ఈ ఛానల్లో ఈ సండే మనం ఫ్రీ మెంటర్షిప్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి కింద. అలానే మీకు ఈ ఆఫర్ లెటరే కాదు, నా నెక్స్ట్ ఆఫర్ లెటర్స్ కూడా నేను రివీల్ చేయబోతున్నాను. సో చాలా మంచి కంపెనీ అండి ఇన్ఫోసిస్, నాకైతే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్న కంపెనీ అని ఇప్పుడు అంటున్నాం మనం, అంటే సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్ అని ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. బట్ ఏదైనా కంపెనీ మనకు ఒక శాలరీ ఇచ్చింది, మనకు ఒక అన్నం పెట్టింది, మనకి లైఫ్ ఇచ్చింది అంటే అది గాడ్తో సమానం. సో ఇన్ఫోసిస్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్ అని చెప్పుకోవచ్చు ఐటీలో. సో అలానే మీ ఫస్ట్ లవ్ ఎవరో మీరు కామెంట్ చేయండి కింద. అలానే పేరెంట్స్ని బాగా చూసుకోండి, ఓకేనా. దే ఆర్ లైక్ గాడ్ టు అస్ అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇంత పేరెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే భయ్య చాలా చాలా ట్రబుల్స్, ఇష్యూస్ తర్వాత ఈ స్టేజ్కి వచ్చాను. ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో మీరు చేయకూడదు అనేది చెప్తున్నాను. ఆల్వేస్ అమ్మ నాన్న మాట వినండి. సో ఏది రాంగ్ స్టెప్ వేయకండి, రైట్? వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అది ప్రియారిటీ. మీ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలో అది ఫస్ట్ ప్రియారిటీ పెట్టండి. ఇంకేం వద్దండి, ఏం వద్దు అసలు, చెప్తున్నాను కదా ఏం వద్దు. మదర్ అండ్ ఫాదర్ అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, రైట్? సో అంతేనండి, ఇది మోటివేషనల్ సెషన్ కాదు, ఏం కాదు, జస్ట్ చెప్పాలనుకున్నా. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా శాలరీ స్టార్టింగ్లో ఎంత ఉండేది ఏంటి మొత్తం మీరు చూడొచ్చు, రైట్? సో అంతా మీకు చెప్పాను. హోప్ ఈ వీడియో మీకు ఒక ఐడియాని ఇచ్చి ఉంటుంది, రైట్? ఎవరో తక్కువ కాదు, ఎవరో ఎక్కువ కాదు, కష్టపడితే అందరూ ఒకటే అని. సో సైన్ ఆఫ్ చేస్తున్నా ఈ వీడియో నుంచి. నెక్స్ట్ వీడియో సూన్ వస్తుంది, సండే మీట్ అవుదామండి లైవ్ క్లాస్లో. అలాగే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇలానే చాలా కంటెంట్ నేను ఇవ్వబోతున్నాను మీకు. ఏమేం డేటా పాయింట్స్ మీకు చెప్తానో మీకు అన్నీ తెలుస్తాయి. సో దిస్ ఇస్ సింగం సైనింగ్ ఆఫ్ అండి.